విద్యార్థినిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రామగుండం ఎన్టీపీసీ బాలికా సాధికార కమిషన్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. విద్యతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ అందిస్తూ మనోధైర్యాన్ని పెంపొందిస్తోంది. బాలికల సాధికార కమిషన్ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుందన్నారు విద్యార్థినిలు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తితో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదులతో పాటు టాయిలెట్స్, వాటర్ సదుపాయాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. సోషల్ సర్వీస్లో భాగంగా 2019 నుంచి బాలికల సాధికారిక మిషన్ పేరుతో ప్రోగ్రాం నిర్వహిస్తోంది. మొదటి సంవత్సరం అవేర్ గ్రూప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్టీపీసీ ప్రతి సంవత్సరం 120 మంది విద్యార్థినులకు రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ అందిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో 5వ తరగతి పూర్తి చేసి 6వ తరగతిలో అడుగు పెడుతున్న విద్యార్థినులకు 28 రోజులకు ట్రైనింగ్ ఇస్తోంది. యోగా, కరాటే, డాన్స్, పెయింటింగ్, అల్లికలు వంటి వాటిల్లో శిక్షణ ఇస్తోంది. 28 రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థినుల్లో 10 మందిని ఎంపిక చేసి తమ సంస్థకు చెందిన విద్యా సంస్థలో 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తోంది ఎన్టీపీసీ. ఫస్ట్ బ్యాచ్ 2019లో ఎంపిక చేసిన విద్యార్థినులు 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించారు. వారిని ఈ ఏడాది నిర్వహించిన బాలికల సాధికారత మిషన్ ప్రారంభ కార్యక్రమంలో అభినందించారు ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజాన్ పాండు. సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేసవి కాలంలో ఎన్టీపీసీ అందిస్తున్న వర్క్ షాప్ తమకు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు విద్యార్థినులు. తమ స్కూళ్లలో లేని చాలా అంశాలను వర్క్ షాప్ లో నేర్చుకుంటామంటున్నారు. కంప్యూటర్, కరాటే, డాన్స్ వంటి వాటిలో ట్రైనింగ్ ఇస్తున్న ఎన్టీపీసీకి కృతజ్ఞతలు చెబుతున్నారు. జరుగుతాయి. కంప్యూటర్లో ఎంఎస్ డ్రాయింగ్, ఫోల్డర్ క్రియేషన్ అవన్నీ నేర్చుకున్నాను. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఇంటి దగ్గర కన్నా. ఇక్కడికి నాకు వెళ్ళాలనిపిస్తలేదు ఇంటికి. ఇక్కడ మేడమ్స్ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ చాలా బాగుంది, చదువు కూడా బాగా చెప్తున్నారు టీచర్స్. కంప్యూటర్ క్లాస్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి, హిందీ కూడా ఉంది, అన్నీ బాగా చెప్తున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నా. కరాటే క్లాసెస్, డాన్స్ అండ్ స్నాక్స్, ఆ తర్వాత ప్లేయింగ్ అండ్ ఆఫ్టర్ దట్ డిన్నర్, ఆఫ్టర్ దట్ we will sleep and we will enjoy some time and we will sleep. Thank you to NTPC. డ్రాయింగ్లో ఎలా వేయాలి, ఏ డైరెక్షన్లో వేయాలి, ఏ ప్లేస్లో వేయాలి అనేది నేర్చుకున్నాను. ఇంకా చాలా చేశాను. మ్యాథ్స్లో ఎల్సిఎం, ఇక్కడ ఎల్సిఎం, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, అడిషన్స్, మెజర్మెంట్ ఆఫ్ మ్యాథ్స్, మెజర్మెంట్ ఆఫ్ లెన్స్ అన్నీ నేర్చుకున్నాను. ఇక్కడ ఫుడ్ అవన్నీ చాలా బాగుంది. ఇక్కడ చదువు కూడా బాగుంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, మ్యాథమెటిక్స్ అవన్నీ. ఇంగ్లీష్లో నేను టైం అవన్నీ, వాట్సాప్ స్పీచ్ అవన్నీ నేర్చుకున్నాను. ఇంకా ఈవీఎస్లో ట్రీస్ గురించి నేర్చుకున్నాను. మరోవైపు ఎన్టీపీసీ నిర్వహిస్తున్న బాలికా సాధికారత మిషన్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు టీచర్లు. పిల్లలు కూడా చాలా చక్కగా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారని చెబుతున్నారు. ఇందులో ఎవరైతే అన్ని యాక్టివిటీస్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో అందులోంచి టాప్ 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి సత్యదేవ స్కూల్లో ఎన్టీపీసీ వాళ్ళు ఫీజు కట్టి వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సత్యదేవ స్కూల్లో ఇంటర్ ప్లస్ వరకే ఉంది. వాళ్ళు 6th నుండి 12th పాస్ వరకు without paying any 1 rupee, everything NTPC will support them and fees, books, uniform మొత్తం మనీ మొత్తం వాళ్ళే పే చేసేసి వాళ్ళకి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తారు. బాలికలకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంలో సెల్ఫ్ డిఫెన్స్, యోగా, కరాటే, లైఫ్ స్కిల్స్, హిందీ వివిధ రంగాలలో శిక్షణ అందించి ప్రావీణ్యాలను చేయడం లక్ష్యంగా ఎన్టీపీసీ నిర్వహించుతున్న ఈ గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్. గవర్నమెంట్ స్కూల్ నేపథ్యంలో వచ్చిన పిల్లలు, వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు. వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి శిక్షణ కూడా వాళ్ళు పొంది ఉండరు. గవర్నమెంట్ స్కూల్లో ఈ స్నాక్స్ కానీ భోజనం కానీ ప్రొవైడేషన్లో ఎన్టీపీసీ వాళ్ళు ఆరోగ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్టీపీసీని అభినందిస్తున్నారు స్థానికులు.